అందరికీ నమస్కారం. వైసీపీ నాయకులు రోజు రోజుకి మతి భ్రమించి మాట్లాడుతున్నారు. మొన్న జరిగినటువంటి సింగయ్య సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడి నలిగి చనిపోతే ఆ చనిపోయినటువంటి శవాన్ని ఆయన ఇంకా అప్పటికి బ్రతికే ఉన్నాడు. వాస్తవానికి చెప్పాలంటే కనీసం అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆయనకు చికిత్స చేయాలన్నటువంటి ఆలోచన కూడా లేకుండా కారు కింద పడినటువంటి సింగయ్యని మనం బజార్లో ఎక్కడైనా కుక్క చనిపోతే ఎలాగైతే ఈడ్చుకొని పక్కన పారేస్తామో అలా పాడేశారన్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తే, చంద్రబాబు నాయుడు గారు ఏమో దళితులను అవమానపరిచారు అన్నటువంటి కోణంలో మాట్లాడడం ఎంతవరకు సబబు అన్నది ప్రజలు గమనిస్తున్నారు. ఇది వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం కూడా సబబు కాదు. అసలు దళితుల్ని ప్రేమించింది, దళితుల్ని హక్కును చేర్చుకున్నది, దళితుల పథకాల్ని అమలుపరిచింది, దళితుల యొక్క సప్లాన్ని ఏర్పాటు చేసి దానికి నిధులిచ్చి దళితుల్ని అభివృద్ధి పాత్రలో నడిపించింది చంద్రబాబు నాయుడు గారు. ఇది చరిత్ర చెప్తుంది, వర్తమానం చెప్తుంది. మీరు దళితుల స్కీములు రద్దు చేసి సప్లాన్ నిధులు దారి మళ్లించి దాదాపుగా కేంద్ర ప్రయోజిత పథకాల్లో దళితులకు ఉపయోగపడేటటువంటి పథకాలన్నిటికీ కూడా కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులకి మీరు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక వాటన్నింటినీ నిలిపేసి 5 సంవత్సరాలు మీ పాలనలో దళితుల్ని విధ్వంసం చేశారు. దళితుల మీదే దళితులు కేసులు పెట్టారు. మాస్క్ అడిగిన పాపానికి ఒక డాక్టర్ని హింసించి చంపేశారు. మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ లాంటి యువకుడిని పోలీసులు తరిమి చేస్తే అతను చనిపోయాడు. దళితుల్ని హింసించింది మీరు, దళితుల పథకాలను రద్దు చేసింది మీరు, దళితుల సంక్షేమాన్ని కాలరాసింది మీరు, దళితుల యొక్క అభివృద్ధిని 100 సంవత్సరాలు వెనక్కి నెట్టింది మీరు. అలాంటిది మీరు ఈరోజు దళితుల మీద ప్రేమ కనపరుస్తూ బాబు గారు చెప్పినటువంటి మాట దాన్ని దళితులకి వర్తింపజేసి, అసలు మీరు బాబు గారు చెప్పిన సందర్భం ఏంటి? మీరు దాన్ని దళితులకి వర్తింపజేసి దళితుల్ని అవమానపరిచింది మీరు. ఎక్కడైనా ఎవరైనా మాట్లాడారా ఆ మాట మీద? మీరు మాట్లాడుతున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? దళితుల్ని అవమానపరచాలి, దళితులకు జరిగినటువంటి